మార్పు సహజం, మార్పు ఖచ్చితం. సమయం రావాలంతే. ఇంకా ఆ సమయం ఎక్కువ ఆలస్యం చేయదులే బావా, తొందరలోనే వచ్చేస్తుంది. అటువంటి సమయం, అటువంటి అవకాశం ఎప్పుడో వచ్చింది. నువ్వే వెనక్కి పంపించేశావు, కాళ్ళ దన్నుకున్నావు. నువ్వు ఇప్పటికైనా అక్షయ్ విషయం వదిలేసి తను మన సంతానంగా బయట ప్రపంచానికి పరిచయం చేయకుండా ఉంటానంటే శ్రీకర్కి మళ్ళీ భారీగా అయిపోతావు. లేదంటే లైఫ్ లాంగ్ అక్షయ్కి తల్లిగానే ఉండిపోతావు. నా కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే నా ఇంటి తలుపులు, నా గది తలుపులు, నా మది తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి. నా బిడ్డని నా నుంచి దూరం చేసేస్తాను అంటే నీ ఇంటి తలుపులే కాదు, ఆ స్వర్గం తలుపులు తెరిచినా నాకు అనవసరం. అవకాశం నువ్వు నాకివ్వడం కాదు, నేను నీకిస్తున్నాను. నీ తప్పు తెలుసుకుని అక్షయ్ను మన బిడ్డగా అంగీకరించి నా దగ్గరికి రా. వస్తావన్న నమ్మకం నాకుంది. శ్రీకర్ మనసు మారితే నేను చాలా ఇబ్బందుల్లో పడిపోతాను. శ్రీకర్ మనసుని అవని ఎలాగైనా మార్చేయగలదు. నా జాగ్రత్తలో నేనుండాలి. ఎంత తొందరగా పెళ్లి జరిగిపోతే అంత మంచిది. నిహారిక ఏదో చేస్తానని చెప్పింది, ఆ పనిలోనే ఉండుంటుంది. నా బంగారం ఏదో అద్భుతం సృష్టిస్తానని బయటికి వెళ్ళింది, ఇంకా రాదేంటి? సోది చెప్తానమ్మా సోది, జరిగింది జరిగినట్టు చెప్తాను. సోది చెప్తానమ్మా సోది, సోది చెప్తానమ్మా సోది, సోది చెప్తానమ్మా సోది, సోది చెప్తానమ్మా సోది. జరిగింది జరిగినట్టు, జరగందు జరగనట్టు చెప్తాను. ఇదిగో అబ్బాయి, సోది చెప్పనా? కృష్ణ, నేను బంగారం నువ్వా? మొగుణ్ణి, మెదడున్నవాణ్ణి నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు ఈ గెటప్ వేసుకొని ఏం చేయబోతున్నావు? తినబోతూ రుచులు, వినబోతూ ఆరాలు ఎందుకు? నా నటన లోపల చూపిస్తాను, నువ్వు లోపలికెళ్ళు. సరే బంగారం. అయ్యో, అస్సలు గుర్తుపట్టలేకుండా. సోది చెప్తానమ్మా సోది. అమ్మ పంపిన సందేశం ప్రకారం ఆ పెళ్లి విషయంలో నువ్వు మరోమారు ఆలోచించుకోవడం మంచిదే తల్లి. తొందరపడి ముందడుగు వెయ్యకు, ప్రమాదాన్ని కోరి కోరి తెచ్చుకోకు. ఆ సోదమ్మ పెళ్లి విషయంలో అనుమానం వ్యక్తపరిచేసరికి దిగులు పట్టుకుంది నాకు. నాన్నా, అమ్మా, ఆ దేవుడు మన వైపు ఉన్నాడు. అమ్మా, బాధపడకండమ్మా, మనకి మంచి రోజులు వస్తాయి. సోది చెప్తానమ్మా సోది. అమ్మా, సోదాడొచ్చింది, అవని పిలిచి పెళ్లి విషయం అడుగుదామా? ఉన్నదున్నట్టు అక్షరం పొల్లు పోకుండా చెప్తానమ్మా. అమ్మా, ఎవరో వేరే సోదమ్మలా ఉంది, అడుగుదామమ్మా, ఈవిడేం చెప్తుందో. కోర్టుకి తీర్పు మారినట్టు పెళ్లి విషయం మారిపోతుందా ఏంటి? డాక్టర్కి మధ్య వైద్యంలో తేడా ఉన్నట్టు బాలల్లో కూడా తేడా ఉండొచ్చేమో. తమ్ముడు చెప్పింది కరెక్టేనమ్మా, పిలుద్దాం. నీకు చెప్పిన ఆవిడ, ఇప్పుడు వచ్చిన ఆవిడ ఒకేలా చెప్పారనుకో, అప్పుడు పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకుందాం. సరే, పిలుచుకురండి. పదరా తీసుకొద్దాం. పదక్క. సోదమ్మా, రామ్మా. మా అమ్మకి కొన్ని సందేహాలున్నాయి, వాటిని తిరుద్దు. అటులనే తల్లి, పదండి పదండి. రామ్మా.
అమ్మా బయటికి రండి, సోదం వచ్చింది. వస్తున్నారమ్మా. సోది చెబుతానమ్మా సోది. దండాలమ్మా. నమస్కారం. కూసండమ్మా. చెప్పమ్మా, నీ సందేహం ఏంటి? ఇదిగో, నీ దగ్గర ఎంత శక్తి ఉందో ముందు మా వాళ్ళకి తెలియాలి. అప్పుడే మా వాళ్ళు నిన్ను నమ్ముతారు సోదమ్మా. నాకే పరీక్షలా? అయితే మీ వాళ్ళందరి జాతకాలు చెప్తాను వినండి. నీ పేరేంటమ్మా? వేదవతి. అమ్మ వేదవతి, నువ్వు అమ్మవారి ఆరాధకురాలివి. ఆ అమ్మవారికి పరమ భక్తురాలివి. పల్లెటూరి వాళ్లకు ప్రత్యక్ష దైవానివి తల్లి. నేను చెప్పింది నిజమేనా? నిజమేనమ్మా. ఆహాహా, ఎంతో కరెక్ట్గా చెప్తున్నావమ్మా నువ్వు. మీ పేరేంటి? రాజు, పెద్దిరాజు. కూర్చోండి, చెప్తాను. పెద్దిరాజు జాతకం గురించి నాకు తెలియజేయమ్మా కనకదుర్గమ్మ. అమ్మ అంతా చెప్పింది. ఏం చెప్పింది? ఈ ఇల్లరిక వాళ్ళుడు అని చెప్పింది. నిజమే, ఎల్లరికమే. ఈ ఇల్లు దాటి పోవని చెప్పింది. ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉండవని చెప్పింది. బయట వాళ్ళని వెనకేసుకొస్తావని చెప్పింది. ఏదే 100% నిజం. మేడం మేడం, ఏంటమ్మా? పెద్దాడు గారింటికి ఎవరో కొత్త సోదాడు వచ్చింది. ఆమెతో ఇంట్లో వాళ్ళందరి జాతకాలను చెప్పించుకుంటున్నారు. ఆవిడైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. పెద్దావిడ గారు 10 ఊర్లకి దేవత అని, రాజుగారు ఇల్లరిక మల్లుడని అన్ని చెప్పేస్తుంది తెలుసా? అవునా? అవును మేడం. అంత ఖచ్చితంగా చెప్పడం నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎంతో వింతలా అనిపించింది. పరిస్థితులు బాలేవు కదా, అందుకే చెప్పించుకుంటున్నట్టున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగేవారు ఉంటారు కదా, చెప్పించుకోనేలే, తప్పే ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మాయ శ్రీకర్ సార్ల పెళ్లి విషయం గురించి కూడా అడుగుతారు. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందో ఏంటో.